హాయ్ గైస్, నేను మీ నాన్నని టుడే అయితే మీకు హాయ్ గైస్ నేను మీ నాన్నని టుడే మీకు ఓల్డ్ ఫొటోస్ లేదా ఒకసారి డిలీట్ అయిపోయిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకి మళ్ళీ రికవరీ చేసుకోవడానికి ఆప్షన్ అనేది మన ఫోన్లోనే ఉంది. ఏ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేయాల్సిన పనే లేదు. జస్ట్ నేను ఒకసారి చెప్తాను, ఒకసారి వినండి. అండ్ దాని తర్వాత అవి కూడా కాదన్నా మాకు ఒక యాపే కావాలంటే అది మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనకి ఆ ఆప్షన్లు ఎక్కడ ఉన్నాయి ఏంటనేది చెప్తాను. సో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అది ఎక్కడ ఏంటని చెప్తాను, జాగ్రత్తగా అయితే వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే మనం చూసుకోవచ్చు, ఫొటోస్ అనే ఆప్షన్ అయితే మనందరికీ ఉంటుంది కదా. ఈ యాప్ అనేది మనకు ఆల్రెడీ ప్రతి ఫోన్లో కూడా ఉంటుంది కదా. సో ఈ యాప్లో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్, మనం ప్రతిదీ కూడా మనం డిలీట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఇక్కడైతే కనిపిస్తుంది కదా బిన్ అని చెప్పి. సో మనం ఎక్కడైతే ఏదైనా ఫోటో డిలీట్ చేస్తే ఇందులోకైతే వచ్చేస్తుంది గైస్. సో వన్స్ ఇక్కడ మనం డిలీట్ చేసేసుకుంటే ఏం చేయాలనేది మీకు చెప్తా. సో ప్రజెంట్ అయితే మన ఫోన్లో స్టోరేజ్లో అసలు లేదా ఫైల్లో ఎక్కడైనా డిలీట్ చేసుకుంటే ఇక్కడికైతే వస్తుంది. అండ్ తర్వాత రెండో స్టెప్ ఏంటంటే సేమ్ అదే దాంట్లోనే సేమ్ మళ్ళీ గ్యాలరీ. సో గ్యాలరీ కూడా అందరికైతే ఉంటుంది కదా. ఈ గ్యాలరీలో కూడా మనం రికవరీ చేసుకోవచ్చు. అది ఎలాగే ఏంటంటే, సో ఇక్కడ 3 లైన్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకొచ్చి రీసెంట్లీ డిలీటెడ్ అని చెప్పి థీమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ డిలీట్ అయిపోయిన ఫొటోస్ కూడా ఇక్కడ కూడా మనకి షో అవ్వడం అయితే జరుగుతుంది. ఒకటి అది లేదా ఇది. భయ్యా మేము అక్కడ ఇక్కడ కూడా రెండాట్లో కూడా డిలీట్ చేసేసాం భయ్య, ఇప్పుడు ఏం చేయాలి, మాకు పరిస్థితి ఏంటి అని అంటే గైస్, మీకంటూ ఒక యాప్ అయితే చెప్తాను చూడండి గైస్. అండ్ డస్క్ డేంజర్ అని చెప్పి డిజర్ అని చెప్పి. సో ఈ యాప్లో మనం ఓల్డ్ ఫొటోస్ ఎప్పుడైనా కానీ మనం డిలీట్ అయిపోయిన ఫొటోస్ని మనం అయితే రికవర్ అయితే చేసుకోవచ్చు, లేదా వీడియోస్ కూడా అయితే మనం తీసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ మనం సెర్చ్ ఫర్ లాస్ ఆఫ్ ఫొటోస్ అని చెప్పి క్లిక్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి సంబంధించిన మొత్తం డిలీట్ అయిపోయిన మొత్తం అన్నీ కూడా మనకైతే రావడం అయితే జరుగుతాయి అనమాట. సో ఈ యాప్ అనేది మనకి ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో మీరు అయితే వన్స్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని మీరైతే నచ్చితేనే ట్రై చేయండి. లేదంటే మీరు పని చేయలేదన్నా లేదా చెత్తగా ఉందన్నదన్నా మీకు ఏదనిపిస్తుంది నాకు కింద అయితే కామెంట్ చేయండి. బట్ యూజ్ చేసిన తర్వాత చెప్పండి, యూజ్ చేయకుండా మాత్రం కామెంట్ అయితే పెట్టొద్దు, ఓకేనా. సో ఈ ఆప్షన్స్ అయితే మనకి సింపుల్ అనమాట. మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు అయితే మన వీడియోని అయితే వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మంచి మంచి న్యూ అప్డేట్స్ గురించి అండ్ అలాగే న్యూ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇన్నిసార్లు అడుగుతున్నానంటే అర్థం చేసుకోండి. సో ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి. సో మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను ఇంకెక్కువ కొత్తగా వీడియోస్ అనేది చేస్తాను గైస్. సో ప్లీజ్. అండ్ అలాగే ఇప్పటివరకు మన వీడియోని అయితే వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.